అందరికీ నమస్కారం. ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడిని ధ్యానించాడు. పరమేశ్వరుడు దానికి సంతోషించి విష్ణువుకి ఒక బహుమతిచ్చాడు. అదేంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. పరమశివుడికి ఎన్నో మూర్తులున్నాయి. ఒకటి నటరాజమూర్తి, దక్షిణామూర్తి, అర్ధనారీశ్వరమూర్తి, నాలుగో మూర్తియే సోమస్కందమూర్తి. అంటే ఉమాదేవి అలాగే స్కందుడితో పాటు పరమేశ్వరుడు ఉండడం. సోమస్కందమూర్తిని ధ్యానించడం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ శివపార్వతుల మధ్యలో కుమారస్వామి 2 ఏళ్ల ప్రాయంతో అప్పుడే మొలిచిన దంతాలతో నవ్వుతూ చిన్న పిల్లవాడి రూపంలో ఉంటారు. విష్ణువు ఎంతో ప్రీతిగా ఈ మూర్తిని ధ్యానిస్తుండగా శివుడు సంతోషించి "నీకేం కావాలి?" అని అడిగాడట. అడిగితే అప్పుడు విష్ణువు "నేను ధ్యానిస్తున్న మూర్తిని ఒక ప్రతిమగా నాకు ఇవ్వు" అని అడిగాడు. పరమేశ్వరుడు ఎంతో సంతోషించి ఒక దివ్యమైన ప్రతిమను విష్ణువుకి ఇవ్వగా, విష్ణువు ఒక మాలకు చివర లాకెట్ లాగా పెట్టుకొని యోగ నిద్రలో ఉన్నప్పుడు కూడా హృదయానికి తాకేలా ఆ మూర్తిని ధ్యానిస్తూ ఉన్నాడు. అయితే అలా కొంతకాలమయ్యాక ఇంద్రుడు లోకపాలుడై విజయాలు సాధిస్తుంటే విష్ణువు సంతోషించి, "ఇది నువ్వు రోజు పూజ చేసుకో, చాలా మంచిది. నేను తృప్తి చెందాను. నువ్వు కూడా పూజ చేసుకో" అనిచ్చాడట. ఇంద్రుడు ప్రతిరోజు ఆ మూర్తికి పూజ చేసుకునేవాడు. ఇలా ఉండగా ఇంద్రుడు ముచ్చుకుందురు అనే ఆయనకి ఒక మాటిస్తాడు. "ఏం కావాలో కోరుకో ఇస్తాను" అని. అప్పుడు ఆయన ఈ మూర్తిని కావాలి అని అడుగుతాడు. సరే అయితే ఒక్కరోజు ఓపిక పట్టు అన్నాడు. నకిలీది ఒకటి తయారు చేసి ఇచ్చాడు. తీసుకున్నాక ఆయనకి అనుమానమొచ్చి అడిగాడు. అయితే నీకు ఒకటి కాదు ఎన్ని కావాలంటే అన్నిస్తాను అనేసి అలాంటివే 6 తయారు చేసి ఇచ్చాడు. అయితే అప్పుడాయన నాకు ఇది కాదు అసలుది కావాలి అన్నాడు. అప్పుడిక ఏం చేయాలో అర్థం కాక ఇంద్రుడు విష్ణువుని ప్రార్థించగా విష్ణువు నేను కొంతకాలం పూజ చేసుకొని నీకిచ్చేశాను. నువ్వు కొంతకాలం పూజ చేసుకొని ఆయనకిచ్చేసేయి అని అన్నాడట. ఇక అలా ఆ ముచ్చుకుందురు అనే ఆయన తీసుకొచ్చి ఆ ప్రతిమను ప్రతిష్ఠ చేసిన క్షేత్రమే తిరువారూరు. ఇక్కడ సోమస్కందమూర్తి త్యాగరాజేశ్వరుడుగా మనకి దర్శనమిస్తారు. మీకు ఎప్పుడైనా వీలైతే తిరువారూరు వెళ్లి సోమస్కందమూర్తిని దర్శించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.